భార్యపై అనుమానం పెంచుకున్న ఉన్మాది ఆమెను తుపాకీతో షూట్ చేసి హత్య చేసిన ఘటన మల్కాజిగిరిలో జరిగింది. ఈరోజు తెల్లవారుజామున రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ్ తన భార్య నిషారాణిపై 2 రౌండ్ల కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. తుపాకీ శబ్దానికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి మరిన్ని అసలు మల్కాజిగిరి లాంటి ప్రశాంతమైన వాతావరణం ఉండే ఏరియాలో ఇలాంటి ఘటన జరగడం స్థానికులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అసలు అత్తమ్మ అని పిలిచింది అనుకుంటా పోయేవరకల్లా 2 సప్పుళ్ళు వినబడ్డాయి. పోయి చూసేవరకల్లా కాళ్ళు అవతలు ఉన్నాయి, తలకాయ అవతలు ఉంది. ఆయన లేడు, ఇక లేడు. ఇక నాకేమైంది తెలియదు. మంచిగానే వండుకుర్రు, వాళ్ళు వండుకుర్రు, నేను వండుకున్నా. నాకు తెలియదు, ఏం తెలియదు బిడ్డ. అంతే 4-4:30 కావచ్చు, అంతనే. ఇంకెక్కువ ఏం లేదు. నాకు చేతనైతే లేదు. నాకు షుగర్, బీపీ, నెత్తి మెడలు వస్తున్నాయి. నాకు తెలియదు. ఆయన నా మొగడు ఉన్నప్పుడు చిట్టీలు పెట్టు. ఆయన చచ్చిపోయి, నా మొగడు చచ్చిపోయి కూడా 30-32 ఏళ్ళ ఫైనాన్సులు ఇస్తుండే. ఇప్పుడు ఏం చేస్తుండో నాకు తెలియదు. ఇక ఇప్పుడు అస్సలు తెలియదు నాకు. ఇంట్లో ఇదే ఇల్లు. పెద్ద ఆమె పెళ్ళి అయి 30 ఏళ్ళు కావచ్చు. ఇప్పుడు ఈమెది అయ్యి 25 ఏళ్ళు. సొంత ఏడిపించుకోలేరు. ఆ తల్లిగారి ఇంటికాడ ఉంది. ఇంటికాడు ఆ తల్లిగారి ఇంట్లో ఉంది ఆమె. ఇక ఎట్లుందిరో నేనెందుకు పోదు, తెల్లని దాకా పోదయ్యా. నాకు తెలియదు బిడ్డ. నన్ను కొర్రి నాకు చేత గంతే. ఇక నాకు ఎరుకున్నది కదా, గంతే. ఇక పిల్లలు లేరు, పిల్లలు ఉంటే ఆ కోసేవాడు పోసుకున్నాను. నాకు చేతనైతే లేదయ్యా. మల్కాజిగిరి మారుతి నగర్లో ఈరోజు తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో వ్యక్తి రివాల్వర్తో కాల్చి చంపారు. అరుణ్ కుమార్ అనే స్థానికంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి తన భార్య నిషారాణిని అయితే రివాల్వర్తో కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లొకేషన్లో మనం ఉన్నాము. ఈరోజు తెల్లవారుజామున భార్యను రివాల్వర్తో కాల్చి చంపినటువంటి అరుణ్ కుమార్ ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడు. భార్య నిషారాణితో ఈయనకు 2వ వివాహం అయింది. నిషారాణి సొంత అక్కనే గతంలో అరుణ్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు 2 పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న నేపథ్యంలో ఆమె సొంత చెల్లెలు నిషారాణిని కూడా 5 ఏళ్ల క్రితం యాదగిరి గుట్టలో పెళ్లి చేసుకున్నాడని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కూడా వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. తరచూ గొడవలు కూడా పెట్టుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఈరోజు మాట్లాడదామని చెప్పి పిలిచినటువంటి అరుణ్ నిషారాణిని రివాల్వర్తో కాల్చంపాడు. 6 నెలల క్రితమే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో కూడా అంబర్పేట పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయినా కూడా మారినటువంటి అరుణ్ పొద్దున ఈ దారుణానికి అయితే పాల్పడడం జరిగింది. పోలీసులు ఏదైతే మారుతి నగర్లో ఉన్నటువంటి అరుణ్ నివాసాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అరుణ్ హత్య చేసినటువంటి నిషారాన్ని బ్లడ్ మార్కలు మనం చూస్తున్నాము. తెల్లవారుజామున 4 గంటలకు రివాల్వర్ పేలిన సౌండ్తో పక్కనే నివాసం ఉంటున్నటువంటి అరుణ్ తల్లి మేల్కొని స్థానికంలో పిలిచినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళంతా కూడా గుమిగూడి ఈ ఇంట్లోకి వచ్చే లోపల అరుణ్ అయితే పరారీలో ఉన్నాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు నిషారాణిని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సేమ్ టైం అరుణ్ కోసం అరుణ్ని వెతికేందుకు కూడా ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి వెతుకుతున్నారు. అయితే కుటుంబ సమస్యల నేపథ్యంలో అరుణ్ ఈ దారుణానికి కూడా పాల్పడ్డట్టుగా కూడా చెప్తున్నారు. గతంలో ఏదైతే రివాల్వర్ కేసులో 6 నెలల క్రితం అరెస్ట్ అయినటువంటి అరుణ్ కేవలం భార్యను చంపేందుకు ఆయుధాలు కొనుగోలు చేశాడా లేదా ఇతర కార్యక్రమాలకు ఆయన రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. 4 ఇళ్లతో పాటు వివిధ ప్రాంతాల్లో ల్యాండ్ కూడా ఉన్న నేపథ్యంలో తన రక్షణ కోసం రివాల్వర్ తెచ్చుకున్నారా అనేది కూడా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఈమె భార్యను చంపేందుకే తీసుకొచ్చారనే మాట కూడా చెప్తున్నారు. ఏదేమైనా పోలీసుల దర్యాప్తు మరింత లోతుగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడేవారు. అయితే నిషారాణి అక్క
కొడుకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్న నేపథ్యంలో ఒక కొడుకుని కూడా అరుణ్ సాదుకుంటున్నట్టుగా కూడా చెప్తున్నారు. 4 నెలల క్రితమే అతను కూడా పారిపోయాడు. కుటుంబంలో సమస్యలు తగాదాల కారణాల నేపథ్యంలో ఈ హత్య కూడా చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు అయితే గాంధీ ఆసుపత్రికి నిషారాణిని పోస్ట్మార్టం కోసం పంపడం జరిగింది. అరుణ్ కోసం ప్రత్యేక బృందాలు కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సుధాకర్తో రమేష్, హైదరాబాద్.